హైదరాబాద్లో కీలక ప్రాంతంగా మారిన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లో అవిశ్వాసం ముగిసింది. మేయర్ మహేందర్ గౌడ్ పై 16 మంది కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి ఈ వర్గానిదే పైచేయింది. ఓటింగ్లో మేయర్కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తమ పదవిని కోల్పోయాడు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ వెంకటరెడ్డి సమక్షంలో ఓటింగ్ నిర్వహించారు. మేయర్తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి రాలేదు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవి నిలవలేదు. త్వరలో సమావేశాన్ని నిర్వహించి మేయర్ను ఎన్నుకోనున్నారు. మేయర్గా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్కు కార్పొరేటర్లంతా మద్దతు పలుకుతున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. ఈరోజు అవినీతిని అంతమొందించి నెగ్గడం జరిగింది. అంటే ధర్మం గెలిచింది. ఇవాళ 16 మంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒకే మాట మీద నించొని ఈ విజయం ఒక్కరిది కాదు, అందరి విజయం, 16 మంది కార్పొరేటర్ల విజయం ఇది. అంతేకాదు ఈరోజు ఇంత కాంపిటీషన్గా ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఈ ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపు. గత 2 నెలల నుంచి రాజ్యాంగం కల్పించిన హక్కుకు మేము మేయర్ ఒంటెత్తు పోకడల పైన ఆయన అవినీతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వాళ్ళు పక్కదారి వైపు కోర్టు నుంచి పోయి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మేము సవాల్ చేస్తూ న్యాయస్థానం న్యాయం అయితే ఏదైతే ఉందో దానికి మాకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రకారం ఈరోజు బండ్లగూడ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి సంపూర్ణంగా 16 మంది ఓటేసి మేయర్పై అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఈరోజు మేయర్ని చైర్పై నుంచి దించడం జరిగింది. ఒంటెత్తు పోకడాలు పోయిన మేయర్ గారిని ఈరోజు చైర్పై నుంచి దించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో బండ్లగూడ కార్పొరేషన్ని మేము 16 మంది కాక అందరం కలుపుకొని కార్పొరేషన్ ఎలా అభివృద్ధి చేయాలనేది అందరం సమస్య కూర్చొని మాట్లాడి